చాలామంది ట్యూబెక్టమీ చేయించుకుంటారు. ఇద్దరు బేబీస్ పుట్టారు, లేకపోతే 3 మెంబర్స్ పుట్టారు, ఇంకా మనకు అవసరం లేదు అని ట్యూబెక్టమీ చేయించుకుంటారు. కానీ బై ఛాన్స్ ఎవరన్నా చనిపోయినా అలాంటి వాళ్ళు మళ్ళీ సెకండ్ బేబీ కోసం ప్రయత్నిస్తారనమాట. అలాంటప్పుడు వాళ్ళకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనేది మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. నా పేరు డాక్టర్ విజయ మాధురి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. సో ఇట్లా ట్యూబెక్టమీ అంటే ఏంటి అంటే ట్యూబ్స్ని మనము క్లిప్పింగ్ కానీ కట్ చేస్తామన్నమాట. ఎందుకు అంటే ట్యూబ్స్ ద్వారానే మెయిన్ థింగ్ ఫర్టిలైజేషన్ అనేది జరిగేది ట్యూబ్స్లో అనమాట. ఎగ్ అండ్ స్పర్మ్ కలిసేది. సో ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ స్టేజ్ అంతా జరిగేది మన ట్యూబ్స్లో కాబట్టి. సో ఇన్ కేస్ అవి లేదు లేదంటే కట్ చేయటం వల్ల మనకి ప్రెగ్నెన్సీ రాదు. సో ఇట్లాగా సెకండ్ టైం మాకు బేబీ కావాలి, మాకు ఆల్రెడీ ట్యూబెక్టమీ అయ్యింది అని వచ్చే పేషెంట్స్కి మనం ఒక 4 థింగ్స్, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ మనం చూస్తాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏజ్ అనమాట. సో వాళ్ళ ఏజ్ ఎట్లా ఉంది, మేబీ వాళ్ళు చిన్న వయసులో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చి ఉండొచ్చు. సో వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ ఎలా ఉంది, వాళ్ళ ఎగ్, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఎగ్ రిజర్వ్ అనమాట. ఎగ్స్ ఎట్లా ఉన్నాయి, చిన్న వయసులో ఉంటే ఆబ్వియస్గా ఎగ్ రిజర్వ్ అనేది బాగుంటుంది. అదే వయసు పెరిగే కొద్దీ ఎగ్ రిజర్వ్ అనేది చాలా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళ ఏజ్ దృష్ట్యా అది పెట్టుకొని ఫర్దర్గా ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి అనేది చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ ట్యూబ్ లెంగ్త్ అని చూస్తాం అనమాట. చాలామందికి ట్యూబల్ లెంత్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 4 సెంటీమీటర్స్, మళ్ళీ ఆ ట్యూబ్ నుంచి ప్రెగ్నెన్సీ లైక్ ట్యూబ్ని మళ్ళీ మనము రీకానలైజేషన్ చేయటం అనేది కొంచెం కష్టమైన విషయం అనమాట. ఎందుకు అంటే ట్యూబ్ అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ 4 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట. దానికన్నా తక్కువ ఉంటే ఆ స్పేస్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఫర్టిలైజేషన్ ఛాన్సెస్ కానీ అది కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ట్యూబల్ లెంత్ ఎలా ఉందని చూసుకోవడానికి, సో ఎప్పుడైతే మనం రీకానలైజేషన్ అని అనుకున్నప్పుడు ముందు హెచ్ఎస్జీ చేసుకుంటాం అనమాట. హెచ్ఎస్జీ చేసుకొని ఆ ట్యూబల్ లెంత్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకొని దాని ప్రకారంగా కాల్ తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెన్ అండ్ హౌ, నెక్స్ట్ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది ఈ ట్యూబెక్టమీ అనే ప్రొసీజర్. చాలామందికి సెకండ్ ప్రెగ్నెన్సీ ఆర్ థర్డ్ ప్రెగ్నెన్సీ సిజేరియన్ అనుకోండి, అదే సేమ్ ప్రొసీజర్లో సిజేరియన్ టైంలోనే ట్యూబెక్టమీ చేయించేసుకుంటారు. అలాంటప్పుడు ఏంటి అంటే ఈ నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో మన యూట్రస్ చాలా పెద్దగా అవుతుంది. అట్ ద సేమ్ టైం మన ట్యూబ్స్ కూడా చాలా లైక్ స్వెల్లింగ్ వచ్చేసి చాలా సాగినట్టు అయిపోతాయి అన్నమాట. అలాంటప్పుడు మనము ట్యూబెక్టమీ చేస్తే కొంచెం మళ్ళీ రీకానలైజేషన్ చేస్తే ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ప్రెగ్నెంట్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే సరిగా అతుక్కోపోవటం, ఎందుకంటే అట్లా బ్రాడ్గా ఉన్న ట్యూబ్ని మనం బాగా ఎక్కువ కట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది అనమాట. సో అందువల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు మనం న్యాచురల్గా ట్రై చేసి రీకానలైజేషన్ అయిన తర్వాత. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది డైరెక్ట్ అంటే మళ్ళీ నార్మల్గా కొంతమంది లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా తర్వాత చేయించుకుంటారు. డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ కాకుండా తర్వాత 3-4 మంత్స్కో లేదంటే 1 ఇయర్కో అలా చేయించుకుంటారు. అలా చేయించుకునే వాళ్ళల్లో కూడా లాప్రోస్కోపీ ద్వారా చేయించుకున్నారా లేదంటే చిన్న కట్ ద్వారా ఓపెన్ మెథడ్ ద్వారా చేయించుకున్నారా అనేది కూడా చూస్తాం. ఈ లాప్రోస్కోపీ ఆర్ ఓపెన్, మోస్ట్లీ లాప్రోస్కోపీలో ఏం చేస్తామంటే క్లిప్పింగ్ చేస్తాము, లేదంటే చిన్న వైర్ లాంటిది పంపించి అక్కడ బ్లాక్ చేస్తామన్నమాట. సో ఇలాంటి పద్ధతుల్లో చేస్తే కొంచెం ట్యూబల్ రీకానలైజేషన్ అనేది ఈజీ. సో రీకానలైజేషన్ చేసిన తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి అన్నమాట. డిపెండ్స్ ఆన్ ద ప్లేస్ ఆఫ్ ద ట్యూబెక్టమీ ఆర్ టైమ్ అండ్ హౌ ద ప్రొసీజర్ ఈజ్ డన్. మనము రీకానలైజేషన్ అడ్వైస్ చేస్తామా లేదంటే ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తామా పేషెంట్కి డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి అదర్ కాజెస్ అనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ పేషెంట్ ఏజ్ గురించి తీసుకున్నాం, ఎగ్ రిజర్వ్ గురించి తీసుకున్నాం, ఈ ట్యూబెక్టమీ అనేది ఎప్పుడు అయ్యింది, ఎలా అయ్యింది అనేది తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ట్యూబల్ లెంత్ ఎంత ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి, లేకపోతే రీకానలైజేషన్ సక్సెస్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకున్నాం. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ అదర్ కాజెస్లో మెయిన్ థింగ్, ఇప్పుడు మేబీ మీరు ఇందాక చెప్పినట్టు చిన్న ఏజ్లో ప్రెగ్నెన్సీ వచ్చి ఉండొచ్చు, కానీ హస్బెండ్ ఏజ్ కూడా పెరుగుండొచ్చు. సో హస్బెండ్ సీమెన్ అనాలిసిస్ కూడా చెక్ చేయించుకోవాలి. అది కూడా నార్మల్గా ఉండి ఈ మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఫేవరబుల్గా ఉన్నప్పుడు యూ కెన్ గో ఫర్ రీకానలైజేషన్. ఇప్పుడు హస్బెండ్ స్పర్మ్ తక్కువ ఉండి లేదంటే మీ ఎగ్ రిజర్వ్ తక్కువ ఉండటం, లేదంటే డ్యూరింగ్ సిజేరియన్ మీరు ట్యూబెక్టమీ చేసుకోవటం అండ్ ప్రొలాంగ్డ్ టైమ్ ఆఫ్ ట్యూబెక్టమీ ఉంటే మీరు రీకానలైజేషన్ చేయించుకున్న తర్వాత కూడా సక్సెస్ అనేది కొంచెం తక్కువ సైడ్లోనే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అలాంటి వాళ్ళు ఈ రీకానలైజేషన్ కన్నా డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్తే మీ సక్సెస్
ఐ మీన్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. 2 టైమ్స్ ప్రొసీజర్స్ చేయించుకునే కన్నా కరెక్ట్గా ఇవాల్యుయేట్ చేసుకొని ఫర్దర్ ప్రొసీజర్కి వెళ్తే బెటర్ అనమాట. సో ఇంకా ఇట్లా ట్యూబెక్టమీ అయిన పేషెంట్స్ ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉండి ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా మీకు అర్థం కాకపోయినా మీరు డైరెక్ట్గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు. మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.